పెన్షన్ ఉన్నాయి 3 లక్షల అన్నరులని వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పటికి 3 లక్షలు తేలింది, ప్రైమరీ చూస్తే 1,00,000 తేలింది, ఇంటింటికి ఎతికితే టోటల్ గా చూస్తే 3.5 లక్షలు తేలింది. ఇంకా చాలా ఉంది. ఆయన డోల బాల వీరాంజనేయ స్వామి చెప్పింది కూడా అనర్హుల్ని మాత్రమే తీసేస్తున్నాం, ఒక్కొక్కటికి 2 సార్లు వెరిఫై చేస్తున్నాం, అనర్హులు అయితే ఏర్పారేస్తాం అన్నారు. ఆ లెక్క అంటే ఆ సంఖ్య చెప్పలేదు వాళ్ళు అఫీషియల్ గా, పేపర్ లో వచ్చింది కరెక్ట్. తీసేసేవాడు అలా అనర్హుడే, అంతే. ప్రభుత్వం తీసేస్తే అనర్హుడే. అవును అవును, అనర్హులకి పింఛన్లు ఇవ్వట్లేదా? ఇస్తున్నారు, నిజం. అది మనకు తెలియదే ఏంటి? అది మనం ఎన్నిసార్లు చెప్పుకోలేదు అది. అవును అవును. ఇప్పుడు యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 95 లక్షల మందికి వైట్ రేషన్ కార్డులు ఉంటే మిగతా రాష్ట్ర ప్రభుత్వం తరపున 1,50,00,000 మందికి ఉంది. అధికారికంగా ఈనాడు రాసిన లెక్కే కదా అది. 54 నుంచి 55 లక్షల మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్లు ఉన్నారు. వాళ్ళలో కనీసం 30 లక్షల మందికి పెన్షన్ ఉండదా? 30 లక్షల మంది అంటే మరి అనర్హులే కదా. అంతే. అవును. మరి వాళ్ళని తీసేయచ్చు వీళ్ళు రూల్ ప్రకారం. తీసేస్తే ఏమవుతుంది? దాన్ని ఏమైనా ఆపుతామన్నారా? లేదు. దాన్ని కవర్ చేసుకోవడానికి అట్లా 3 నెలలు, 3 నెలలకి పింఛన్ ఇవ్వడానికి దీనికి సంబంధం ఏంటి అసలు? అదే కదా. అంటే ఇప్పుడు ఎవడన్నా కనుక మీ పెన్షన్ తీసేసానంటే నువ్వు వెరిఫై చేసుకోవా, మళ్ళీ మాట్లాడదామని చెప్తారు. ఇట్లా 3-4 సార్లు తిరిగినప్పుడు అన్నారనుకో, నువ్వు బయట మాట్లాడావు అనుకో, ఇది నీకు ఇవాళ కాబట్టి రేపు 2 నెలలు కలిపిస్తారు, లేకపోతే ఎల్లుండి 3 నెలలు కలిపిస్తారు. నువ్వు బయట మాట్లాడావు అనుకో, నీ సాంతం ఆగిపోద్ది, నీ ఇష్టం అన్నారనుకోండి, వాడు మూసు కూర్చుంటాడు.